Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోస్ అనేది C++ లాంగ్వేజ్కి సంబంధించి నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అవి చెక్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అంటే ఏంటి అండ్ వాటిల్లో మనకి ఇన్హెరిటెన్స్, డెలిగేషన్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ ఒక చిన్న కాన్సెప్ట్స్ అనేవి ఇవాళ చెప్పుకుందాము. అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్, ద ఆపరేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ఆర్ రైటింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్. జనరల్గా అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అంటే ఏంటంటే రీడింగ్ కానీ రైటింగ్ పర్పస్ కానీ ఒక కీబోర్డ్లో ఉన్న వాల్యూస్లో రీడింగ్ పర్పస్ కానీ రైటింగ్ పర్పస్ కానీ యూజ్ చేసే ఒక ఆపరేటర్నే అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అంటాము. అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అనేది ఒక కీబోర్డ్లో మనం వాల్యూస్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇది మనకి అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్. మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అనేది రీడింగ్ పర్పస్లో ఆర్ రైటింగ్ పర్పస్లో కీబోర్డ్లో ఉన్న వాల్యూస్ కోసం యూజ్ చేస్తాం. మెయిన్గా అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ అనేది కీబోర్డ్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనము ఒక చిన్న డిఫరెన్సెస్ అనేది చూసుకుందాము. ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 2 క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వాలి అంటే టూ వేస్లో అవి జాయిన్ అవ్వచ్చు. అవేంటి అంటే ఇన్హెరిటెన్స్ అండ్ డెలిగేషన్. మీకు ఆల్రెడీ నేను ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్ అంటే చెప్పాను. మీరు నేర్చుకోవాల్సింది ఇప్పుడు డెలిగేషన్. అండ్ నేను ఇన్హెరిటెన్స్ అనేది కూడా మీకు మళ్ళీ చెప్తాను. ఇన్ ఇన్హెరిటెన్స్ ఎ న్యూ క్లాస్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాని నుంచి ఒక న్యూ క్లాస్ అనేది మనం తీసుకునే ఒక పద్ధతిని ఇన్హెరిటెన్స్ అంటాము. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 క్లాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఒక 2 క్లాసెస్ మధ్య ఉండే రిలేషన్షిప్నే ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అని అంటాము. ఎగ్జాంపుల్గా క్లాస్ బి హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది క్లాస్ ఏ. క్లాస్ బి అనేది క్లాస్ ఏ దగ్గర నుంచి తీసుకుబడింది. దెన్ క్లాస్ బి ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ క్లాస్ ఏ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లాస్ బి అనేది క్లాస్ ఏ దగ్గర డిరైవ్ చేసింది కాబట్టి క్లాస్ బి అనేది కైండ్ ఆఫ్ క్లాస్ ఏ అని మనం పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ క్లాస్ ఏ అనేది బేస్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ అంటాము. క్లాస్ బి అనేది డిరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. అది మనకి ఇన్హెరిటెన్స్ అండ్ డెలిగేషన్ అంటే ఏంటంటే ఏ సెకండ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ వెన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వన్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు డేటా మెంబర్స్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ అనేది ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ఒక క్లాస్ అనేది వేరే ఒక క్లాస్ యొక్క డేటా మెంబర్స్గా ఉంటే గనక ఆ ఒక ప్రాసెస్ని ఏమంటాము అంటే డెలిగేషన్ అంటాము. అండ్ ఒకసారి చెప్తాను వినండి. Delegation, a second kind of relationship has a relationship when object of one class is used to data members of another class, then it is called as a delegation. సో ఇక్కడ మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇక్కడ ఏ స్మాల్ ఏ సెమీకాలన్, బి స్మాల్ బి సెమీకాలన్ అని 2 ఉన్నాయి కదా. ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ ఏ అంటాము. క్యాపిటల్ బి స్మాల్ బి ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ బి అంటాం అన్నమాట. ఇది మనకి డెలిగేషన్. అండ్ మూవింగ్ టు ద జెనర్సిటీ. ఈ యొక్క జెనర్సిటీ అంటే ఏంటంటే వీ కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ కంటైన్ మోర్ దాన్ వన్ వర్షన్ డిపెండింగ్ ఆన్ డేటా టైప్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ వర్డ్ ఎట్ ద రన్ టైప్. మనము ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తామంటే ఒక మోర్ దాన్ 1 వర్షన్లో రన్ చేస్తాం. ఆ ఒక మోర్ దాన్ 1 వర్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డేటా టైప్లో మనము రన్ టైంలో ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఆ ప్రోగ్రామ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్గా వీ కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ ఎడిషన్ ఆపరేషన్ ఆఫ్ 2 ఇంటీజర్ ఎట్ ద సేమ్ ప్రోగ్రామ్ కెన్ ఆల్సో పర్ఫార్మ్ ఎడిషన్ ఆపరేషన్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకుంటే ఆ ప్రోగ్రాంలో మనం ఎడిషన్ ఆపరేషన్ అనేది చేయాలి. సో ఎడిషన్ ఆపరేషన్ ఒక సేమ్ ప్రోగ్రాంలో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ తీసుకొని కూడా మనం చేస్తాం కదా. సో ఈ యొక్క ఫీచర్ అనేది
డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్ని అలో చేస్తుంది. ఎప్పుడు అలో చేస్తుంది? ఒక స్పెసిఫిక్ ఎక్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది తీసుకోకుండానే, ఒక స్పెసిఫై చేయకుండానే డేటా టైప్ని ఈ యొక్క వేరియబుల్ ఏంటంటే డిక్లేర్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కంపైలర్ అనేది రన్ టైంలోనే ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట డేటా అనేది. ఈ యొక్క కంపైలర్ అనేది ఎప్పుడైతే రన్ టైంలో డేటాని ఐడెంటిఫై చేస్తుందో, ఇది ఏంటంటే ఈ యొక్క ఎట్లయితే ఐడెంటిఫై చేస్తుందో అది ఈ ఐడెంటిఫై చేసేది ఒక C++లో ఒక ఫీచర్ అన్నమాట. ద కంపైలర్ విల్ ఐడెంటిఫై ద డేటా అట్ రన్ టైమ్. టు ఐడెంటిఫై ద డేటా టైప్ అట్ రన్ టైమ్ ద టెంప్లేట్ ఫీచర్ ఆఫ్ C++. సో ఇది మనకి అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్ ఇన్హెరిటెన్స్ మీన్స్ అబ్స్ట్రాక్ట్ ఆపరేటర్లో మెయిన్ ఇన్హెరిటెన్స్ అండ్ డెలిగేషన్ అండ్ జెనసిటీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ గురించి చెప్పుకుందాము, లాంగ్వేజెస్ గురించి. ఆ ఒక టాపిక్ చెప్పుకుంటే కనుక మనకి C++లో ఫస్ట్ యూనిట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది, నా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అని మీకు కొంచెమన్నా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా చిన్న డౌట్ వచ్చినా కానీ ఏమన్నా కానీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ మీకు ఈ మెటీరియల్ కనుక కావాలి అంటే టెలిగ్రామ్ లింక్ అనేది నేను మెన్షన్ చేశాను, దాని నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవుతే కనుక ఈ యొక్క యూనిట్ అయిపోయేసరికి నేను నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.